దేవుని ప్రియ బిడ్డలారా, తిరు కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి శుభ సందర్భమున ఈరోజు మనందరికీ పండుగ, మన కుటుంబ పండుగ. గోదావరి విచారణ అనే విశ్వాస కుటుంబ పండుగ. అదేవిధంగా నీ కుటుంబములో ఉన్న నీ భర్త లేదా నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ బిడ్డలు, మీ కుటుంబ పండుగ దేవుని యందు ప్రియులారా. కనుక మున్ముందుగా మీ అందరికీ తిరు కుటుంబ వ్యక్తులైన యేసు మరియు యోసేపుల పేరిట పండుగ శుభాకాంక్షలను, ప్రభుని దీవెనలను అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే తిరు కుటుంబ పండగ రోజున గడిచినటువంటి సంవత్సరాలలో అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. తల్లిదండ్రులు బిడ్డలను ఎలా పెంచి పెద్ద చేయాలి, తల్లిదండ్రుల బాధ్యతలు బిడ్డల పట్ల. రెండవది, బిడ్డలు తల్లిదండ్రుల పట్ల మెలగవలసిన రీతి లేదా తీరు. బిడ్డల యొక్క బాధ్యత తల్లిదండ్రుల పట్ల. మూడవది, ఒక భర్తగా భర్త యొక్క బాధ్యతలు, ఒక భార్య యొక్క బాధ్యతలు. ఇలా అనేక విషయాలను మనం ధ్యానించుకున్నాం, నేర్చుకున్నాం దేవుని యందు ప్రియులారా. మరి ఈ రోజున మరికొన్ని విషయములను ఈ తిరు కుటుంబ పండుగ సందర్భంగా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి తిరు కుటుంబ పండుగ? మనందరికీ తెలుసు, ఆ యొక్క పశువుల పాకలో మనం చూసినప్పుడు ముగ్గురు వ్యక్తులు ముఖ్యముగా యేసు మరియు యోసేపులు మనకు కనిపిస్తున్నారు. మనందరి కుటుంబాలు ఆ మరియ తల్లి వలె ఒక చక్కనైన తల్లిగా ప్రతి తల్లి మారాలి. ఆ మరియ తల్లి వలె ఒక చక్కనైన భార్యగా ప్రతి భార్య మారాలి. ఆ యోసేపు వలె ప్రతి కుటుంబంలో ఉన్న తండ్రి జీవించాలి. ఆ యోసేపు వలె ప్రతి కుటుంబంలో ఉన్న భర్త ఆ యొక్క భార్యను ప్రేమించాలి. ఆ బాలయేసు వలె దేవుని యందు ప్రియులారా మన కుటుంబంలో ఉన్న బిడ్డలు మారాలి అన్నదే తల్లి అయిన శ్రీసభ యొక్క కోరిక. అందుకే ఈ యొక్క తిరు కుటుంబ పండగని మనం కొనియాడుతూ ఉన్నాం. మరి ప్రస్తుత ప్రపంచంలో కుటుంబముల యొక్క పరిస్థితి రోజు రోజుకి దీనస్థితికి, హీనస్థితికి చేరుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడో ఒక చిన్న సంఘటన చదివాను. అమెరికా దేశంలో ఒక ఇంటిలో ఒక కుర్రవాడు తండ్రి మీద కోపగించి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడంట. ఆ కుర్రవాడి పేరు ప్యాకో. ఓకే, PACO, ప్యాకో. తండ్రి మీద కోపగించి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అయితే తండ్రి కుమారుని గురించి వెతికాడు, ఎక్కడా దొరకలేదు. ఎలాగైనా కుమారుని నేను పొందుకోవాలని ఉద్దేశంతో ఒక రోజున ఆ టీవీలో, పేపర్లో, సోషల్ మీడియాలో పెద్ద పెద్ద ఫ్లెక్సీల రూపంలో ఆయన ఓకే, డియర్ ప్యాకో, నా ప్రియమైనటువంటి కుమారుడా, దయచేసి నువ్వు నన్ను పలానా తారీఖున పలానా హోటల్ దగ్గర నేను ఉంటాను, నువ్వు వచ్చి నన్ను కలు. నీ సర్వ తప్పులు తప్పిదాలు క్షమించబడ్డాయి. ప్రేమతో నీ తండ్రి అని రాశారు. తండ్రి పేరు రాయలేదు. ఓకే, నన్ను ఇక్కడికి వచ్చి కలువు అని రాశాడు, అంతే. ఆ రోజున ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి తన కొడుకు వస్తాడని ఎదురు చూస్తుండగా ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజున 800 మంది, అక్షరాల 800 మంది అదే పేరు కలిగిన వాళ్ళు మారుమూల ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చారంట. వాళ్ళ నాన్నే పిలుస్తున్నాడేమో అనుకొని. అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అంటే నా కుటుంబంలోనే నా కొడుకు నన్ను విడిచి వెళ్ళిపోయాడంటే కాదు, ప్రతి కుటుంబంలో
అనేక కుటుంబాలలో బిడ్డలు తల్లిదండ్రులను విడిచి లేదా భర్త భార్యను విడిచి వెళ్ళిపోతున్నటువంటి ఈ యొక్క కాలములో, సమాజంలో మనము జీవిస్తుండగా ఈ పండుగ ఎంతైనా మనకు అవసరం. దేవుని యందు ప్రియులారా, మన కుటుంబ జీవిత, మన కుటుంబ విధానము, ఎలా మనం జీవిస్తున్నాం ఒక భర్తగా, భార్యగా అనే అంశాలను కూడా మనం ఒక్కసారి ఈ సంవత్సరం చివరిలో, గడిచిన సంవత్సరంలో నేను ఎలా ముందుకు సాగుతున్నాను, ఎలా నేను జీవించాను, నా భార్యను ప్రేమించానా, నా బిడ్డలను ప్రేమించానా, నా తల్లిదండ్రులకు విధేయించానా, నా కుటుంబాన్ని నేను బాగు చేసుకుంటున్నానా, నిర్మించుకుంటున్నానా, లేదా నా కుటుంబాన్ని నేను నాశనం చేసుకుంటున్నానా, నా కుటుంబ బంధాలను నేను నాశనం చేసుకుంటున్నానా అంటూ మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రవేశ వచనాల్లో మనం విన్నట్లుగా కుటుంబము ఇట్స్ ఎ బేసిక్ యూనిట్ ఆఫ్ ఎనీ సొసైటీ. ఏ సంఘమైనా, ఏ సమాజమైనా, ఏ రాష్ట్రమైనా, దేశమైనా, రాజ్యమైనా దేని మీద ఆధారపడి ఉందండి అంటే కుటుంబముపై ఆధారపడి ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, కుటుంబము బాగుంటే సమాజము బాగుంటుంది, కుటుంబము బాగుంటే దేశము బాగుంటుంది, కుటుంబము బాగుంటే ప్రపంచము బాగుంటుంది. అందుకే మదర్ తెరేసా అంటున్నారు, ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ హ్యాపీనెస్ టు ద హోల్ వరల్డ్, దెన్ డూ వన్ థింగ్, గో హోమ్ అండ్ లవ్ యువర్ ఫ్యామిలీ. ఈ ప్రపంచం మొత్తాన్ని సంతోషంతో నింపాలనుకుంటున్నావా? అయితే వెంటనే నువ్వు ఈ పని చేయాలి. ఏంటట? ఇంటికి వెళ్ళి నీ కుటుంబాన్ని ప్రేమించు చాలు. ప్రతి ఒక్కరూ వారి కుటుంబములను నిస్వార్థంగా ప్రేమించి సేవ చేస్తే దేశమంతా, ప్రపంచమంతా ఆనందంతో నింపబడుతుంది అంటూ మదర్ తెరేసా తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున 3 అంశాలను ధ్యానిద్దాం. మొట్టమొదటి ధ్యానాంశం, మన కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయి, మన కుటుంబాలు ఎందుకు నాశనం అవుతున్నాయి, మన కుటుంబాలలో ఎందుకు సంతోషం ఉండడం లేదు, మన కుటుంబాలలో ఎందుకు శాంతి కరువవుతుంది, కొరత అవుతుంది. దేవుని యందు ప్రియులు, ఇది మన మొదటి ధ్యానాంశం. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రైట్. మరి ఈ రోజున మన మొట్టమొదటి ధ్యానాంశం, మన కుటుంబాలలో, మన కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయి అని ధ్యానించినట్లయితే, మొట్టమొదటిది దేవుని యందు ప్రియులారా, ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ ఫెయిత్. మన కుటుంబాలలో ఆంతరంగిక విశ్వాస శూన్యత ఉన్నది. అందువలనే మన కుటుంబాలు సంతోషముతో నిండి ఉండలేకపోతున్నాయి. ఏంటి కారణం? మన కుటుంబాలలో సంతోషము, ఆనందము, శాంతి, ప్రేమ లేకపోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటండి అంటే ఏంటట? చెప్పనందరూ, ఆంతరంగిక విశ్వాస శూన్యత. చెప్పనందరూ, ఈ పదం ఏదో కష్టంగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే స్వచ్ఛమైన విశ్వాసము లోపించుట. చెప్పండి, అదేంటి ఫాదర్ అండి స్వచ్ఛమైన విశ్వాసం అంటే ఏంటి? మనందరికీ విశ్వాసం ఉంది అనుకుంటున్నాం, బట్ నిజానికి లేదు. ఒక బైబిల్ పట్టుకుంటే నువ్వు విశ్వాసివి అయిపో, జపమాల జపించినంత మాత్రాన నువ్వు విశ్వాసివి అయిపో, గుడికి వెళ్ళినంత మాత్రాన నువ్వు విశ్వాసం అనుకుంటే లేదు. అది కేవలము మాటలలో, ఐడియాలజీలో ఉన్నటువంటి విశ్వాసం. ఆ ఐడియాలో ఉన్న విశ్వాసం క్రియారూపము దాల్చాలి. దేవుని యందు ప్రియులారా, క్రియారూపం.
క్రియారూపకమైన విశ్వాసము మనకుందా అంటే ఏంటి? ఉదాహరణకి కొన్నిసార్లు ఆశీర్వాదంకి వస్తుండగా పిల్లల మెడల్లో ఇంతింత తాయెత్తులు చూస్తుంటాను. ఓకే, చెప్పండి, వాళ్ళకి విశ్వాసం ఉందా? వాళ్ళు విశ్వాసులేనా? వారు అవిశ్వాసులా? చెప్పండి. అది కట్టినటువంటి ఆ తల్లి ఆ తండ్రి విశ్వాసులా? అందుకే మన కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అమ్మని పిలిచి అడిగాను అనుకో, నేను కట్టలేదండి, మా అత్తగారు కట్టారండి, మా అత్తగారు హిందువులండి. చూడు ఎంత చక్కగా అబద్ధమాడి తప్పించుకోవడం చూస్తున్నారు. కొడుకు ఎవడు కొడుకు? మీ అత్తగారు కొడుకా లేదా నా కొడుకే? నీ కొడుకుకి మీ అత్తగారు కడితే నువ్వేం చేస్తున్నావు? దానివల్ల వచ్చే శాపం, దానివల్ల వచ్చే మరణం, దానివల్ల వచ్చే దేవుని ఉగ్రత ఎవరి మీద వస్తుంది? నీ కొడుకు మీద కదా. పర్వాలేదా? నిజానికి ఆవిడికి యేసు ప్రభు చేతగాని వాడు, ఆ తాయెత్తే శక్తివంతమైనది. అందుకే అది ఎలవ్ చేసింది దేవుని యందు. ప్రియులారా, ఒక పూజారి దగ్గరికి వచ్చి పెళ్లి చేయండి అంటారు, ఇంకో పూజారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం ఎప్పుడని అడుగుతారు. చెప్పండి, వాళ్ళకి విశ్వాసం ఉందా? వాళ్ళు అవిశ్వాసులు. మన ఇంటిలో ఫాదర్ గారు ఒక క్యాలెండర్ ఇస్తారు, దైవార్చన క్యాలెండర్. ఏ రోజు ఏ పండగ, మొదటి పట్టణం, సువిశేష పట్టణం ఏం చదవాలి, ఆ రోజు గుడికి ఏ విధంగా వెళ్ళాలి, ఈ పండగ కార్యక్రమం చెప్తుంటే ఇంకో క్యాలెండర్ కొనుక్కుంటారు మనం. ఏం క్యాలెండరు? చెప్పండి. పంచాంగ క్యాలెండర్. అమావాస్య ఎప్పుడు, పౌర్ణమి ఎప్పుడు, మంచి రోజులు ఎప్పుడు, చెడు రోజులు ఎప్పుడు, శుభ గడియలు ఎప్పుడు, అశుభ గడియలు ఎప్పుడు అని ఎంచే ఒక క్యాలెండర్ ప్రతి ఇంటిలో ఉంటుంది. ఫాదర్ గారు వస్తే దాహేస్తారులేండి. మీరు విశ్వాసులా? బిడ్డల వివాహ విషయంలో తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారు. టెల్ మీ, మీరు విశ్వాసులా? మనము విశ్వాసులమా? ఈరోజు మన కుటుంబాలలో ఒక భయం, ఆందోళన, కన్నీరు, అశాంతి. దానికి కారణం ఆ దేవుని మీద విశ్వాసం లేకపోవడమే. దేవుని యందు ప్రియులారా, తిరుకుటుంబాలు నాశనం అవుతున్నాయి విశ్వాస లోపము వలన. దేవుని యందు ప్రియులారా. నెంబర్ 2, రెండవ కారణం ఏంటి తెలుసా? వివాహేతర సంబంధాలు. చెప్పండి గట్టిగా అందరూ. వివాహము, ఇతర సంబంధాలు. వివాహములో ఉన్న బంధము కన్నా, స్నేహము కన్నా, వివాహములో ఉన్నటువంటి నీ భర్తతో కన్నా, నీ భార్యతో కన్నా, పొరుగువాని భర్త పైన, పొరుగువాని భార్య పైన నీకున్నటువంటి సంబంధం నీ కుటుంబానికి శాపం, నీ కుటుంబ విచ్ఛిన్నం, నీ కుటుంబానికి నాశనం. దేవుని యందు ప్రియులారా, భార్య పక్కనే ఉంటుంది, భర్త మెసేజ్లు పెడతా ఉంటాడు. ఎవరికి? కట్టుకున్న భార్య కళ్ళ ముందు ఉంటుంది, భర్త మెసేజ్లు పెడుతున్నాడే. కట్టుకున్న భార్య పక్కనే ఉంటుంది, ఫోన్ పట్టుకుని బయటికి వెళ్ళి మాట్లాడుతున్నావే. కట్టుకున్న భర్త పక్కనే ఉంటాడు. ఈ భార్య ఓన్లీ మగవాళ్ళే కాదు కదా. దేవుని యందు ప్రియులారా, వివాహేతర సంబంధాలు మన కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి. తిరుకుటుంబముగా ఉండలేకపోతున్నాం. ఆ యేసు మరియా యోసేపుల కుటుంబముగా మనము ఉండలేకపోతున్నాం. దేవుని యందు ప్రియులారా, వివాహేతర సంబంధాలు. ఒకసారి నీ యొక్క జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని పరిశీలించి చూచుకో ప్రియమైన సహోదరుడా, సహోదరి. ఇది రెండవ కారణం. మూడవ కారణం, దేవుని యందు ప్రియులారా, ధనాన్ని దైవముగా కొలిచే మనస్తత్వం. ఏంటి చెప్పండి? ధనాన్ని దైవముగా కొలిచే మనస్తత్వం. డబ్బే ప్రధానం. ఓకే, నాకు డబ్బే ముఖ్యం, నాకు డబ్బు తర్వాతే ఏదైనా అన్నటువంటి ఆలోచన ఉన్నది చూడండి. దానివలన మన కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, నాశనమవుతున్నాయి. డబ్బు కొరకు ఏదైనా చేస్తాను,
డబ్బు కొరకు అబద్ధమాడతాను, డబ్బు కొరకు మోసం చేస్తాను, డబ్బు కొరకు దొంగతనం చేస్తాను, డబ్బు కొరకు ప్రార్థన మానేస్తాను, డబ్బు కొరకు గుడినే వదిలేస్తాను, డబ్బు కొరకు విశ్వాసాన్ని పక్కన పెడతాను అని మనం జీవిస్తున్నామే. దేవుని యందు ప్రియులారా, డబ్బే దైవముగా కొలిచే మనస్తత్వాలు ఉన్న కుటుంబాలలో శాంతి ఉండదు, ఆనందం ఉండదు, సమాధానం ఉండదు, క్షేమము ఉండదు, దీవెన ఉండదు, దేవుడు ఉండడు. దేవుని యందు ప్రియులారా, డబ్బే ప్రధానం అనుకున్నావా? అయితే నీ కుటుంబము తిరు కుటుంబము కానేరదు. ఇక 4వది ముఖ్యమైనది, మన కుటుంబాలు విచ్ఛిన్నమవడానికి, మన కుటుంబాలు తిరు కుటుంబముగా కాకుండా పోవడానికి కారణం ఏంటో తెలుసా? మన యొక్క దురవ్యసనాలు, మన చెడ్డ అలవాట్లు, మన యొక్క చెడ్డ అలవాట్లు. నిన్నటి రోజున ఒక ఆరాధనలో పాలు పంచుకుంటున్నాను, ఆన్లైన్ ఆరాధనలో. ఆ ఆన్లైన్ ఆరాధనలో ఆ ఫాదర్ గారు చెప్తున్నారు, ఒక కుటుంబంలో క్రిస్మస్ సందర్భంగా మద్యాన్ని సేవించి ఏమంటారంటే దే హ్యావ్ డెసక్రేటెడ్ ద హోలీ క్రిస్మస్ పండగను అమంగళపరిచారు. క్రిస్మస్ పండగ రోజున మందు తాగి ఆ కుటుంబంలో అశాంతి ఉంది. ఒకరినొకరు క్షమించుకొనండి, వెళ్ళి పాప సంకీర్తనం చేయండి అంటూ ఆ ఫాదర్ గారు ప్రవచనాపూర్వకంగా ఆన్లైన్ ఆరాధనలో ఎక్కడో ఒక కుటుంబం క్రిస్మస్ పండగ రోజున మందు తాగి తగులాడుకొని కొట్లాడుకొని ఏడుస్తూ ఈ ఆరాధనలో పాలు పంచుకుంటుంటే ఆయన చెప్తున్నాడు, క్రిస్మస్ పండగ రోజున మందు తాగి కొట్లాటలు వాడి విడిపోయి ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నారు కదా మీరు. క్రిస్మస్ పండగను అమంగళం చేశారు. అమంగళం అంటే తెలుసా? అమంగళం తెలుసా? ఏంటది? మలినము చేయడం. అంటే ఉదాహరణకు ఇది పవిత్రమైన దేవాలయం, ఒక కుక్క వచ్చి పాడు చేసి వెళ్ళిపోయింది అనుకో, ఏమంటారు దాన్ని? ఎంత పరిశుభ్రమైన దాన్ని అపవిత్రం చేస్తావా? అమంగళం అయిపోయింది, దేవాలయం అమంగళం అయిపోయింది. క్రిస్మస్ పండుగ ఎంతో పవిత్రమైనది. దైవ కుమారుడు పుడితే ఈ కుటుంబ సభ్యులు మందు తాగితే ఏమంటారంటే, ఫాదర్ గారండి మీకు అసలు బుర్ర ఉందా? మీకు అసలు మనస్సాక్షి ఉందా? పండగ రోజు కూడా మందు తాగొద్దా? అది పాపులు, అవిశ్వాసులు ఆలోచన రీతి. అది ఆత్మీయ పరమగా జీవించే వాళ్ళు, పరలోక వాసులుగా జీవించే వాళ్ళు, విశ్వాసంతో జీవించే వాళ్ళు ఈ లోక పోకడల ప్రకారం ఆలోచించరు. దేవుని యందు ప్రియులారా, ఈ ఆలోచన సరళి వేరు, ఆ ఆలోచన సరళి వేరు, కంప్లీట్గా డిఫరెంట్. రెండు వేరు ప్రపంచాల్లో ఉండి మాట్లాడుతూ ఉన్నాం. ప్రపంచం వేరైనప్పుడు భాష వేరైపోతుంది, ఆలోచనలు వేరైపోతాయి. ఆత్మీయ ప్రపంచంలో ఉండి మాట్లాడండి, దేవుని రాజ్యంలో ఉండి మాట్లాడండి, దెయ్యము రాజ్యంలో ఉండి మాట్లాడకండి. ఇంతే, చెప్పకంతకు మించి చెప్పలేం. అమంగళం చేశారు. ఎందుకని? వారి యొక్క అలవాటు మందు తాగడం. దురలవాట్లు మన కుటుంబానికి శాపముగా మారుతున్నాయి. మంచివాడే, మనిషి చాలా మంచివాడు, కానీ మందు తాగితే మాత్రం మనిషి కాదు. మందు తాగడం వల్ల భార్య ఏడుస్తుందని తెలుసు, అయినా నీవు నీ యొక్క దురలవాట్లు విడిచిపెట్టలేవు. దాని వలన నీ బిడ్డలు నాశనం అవుతున్నారని తెలుసు, అయినా నువ్వు దాన్ని విడిచిపెట్టలేవు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ చిన్న సంఘటన చెప్పాలి. పునీత చిన్న తెరేసమ్మ గారు ఉన్నారే, చిన్న తెరేసమ్మ గారు, పునీత చిన్న తెరేసమ్మ గారు, ఆవిడ చిన్న పిల్లగా ఉన్నప్పుడు స్కూల్కి అది వెళ్తున్నప్పుడు స్కూల్లో చిన్న ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, ఫిఫ్త్ స్టాండర్డ్, ఆ ఎలిమెంటరీలోనే సరదాగా అంటూ మాట్లాడేదట. ఏమని? పిల్లలతో, మీరు ఎప్పుడైనా ఒక పునీతుని చూశారా అని అడిగారట. మీరు ఎప్పుడైనా
ఏంటి? ఒక పునీతుని చూసారా? వాళ్ళు మేము ఎప్పుడు చూడలేదే. అయితే సాయంత్రం మా ఇంటికి రండి, మీరు ఒక పునీతుని చూస్తారు. ఆయన మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి మా కోసం ప్రార్థిస్తూ ఉంటారు. ఆయనే మా కన్న తండ్రి అంటారట. ఆవిడ చెప్తున్న మాట, హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ సెయింట్? ఇఫ్ నో, కమ్ టు మై హోమ్ అండ్ సీ. మై డాడీ ఈజ్ నీలింగ్ డౌన్ అండ్ ప్రేయింగ్ ఫర్ అస్. హీ ఈజ్ ఎ లివింగ్ సెయింట్. ఒక బిడ్డ అంటుంది, నా తండ్రి పునీతుడు, నా తండ్రి, నా కన్న తండ్రి ప్రతిరోజు మోకాళ్ళ మీద నిల్చొని 2 చేతులు పైకెత్తి మా కుటుంబం కోసం ప్రార్థన చేసే నా తండ్రి నిజమైన లివింగ్ సెయింట్ అంటూ చిన్న తెరేసమ్మ గారు చెప్పడము. వాళ్ళకు పుట్టిన 8 మంది బిడ్డల్లో 2 మలేరియాతో చచ్చిపోవడం, 6 5 ఉంటే అందులో అందరూ పునీతులైపోయారు. పిల్లలందరూ పునీతులే. చిన్న తెరేసమ్మ గారు పునీతురాలు, వాళ్ళ అక్క పునీతురాలు, వాళ్ళ ఇంకొక చెల్లెలు అందరూ పునీతులే. దేవుని యందు ప్రియులారా, అక్కా సహోదరులు అందరూ పునీతులైపోయారు. ఎందుకని? చక్కనైన తండ్రి ఉన్నాడు, ఆదర్శవంతమైన తండ్రి ఉన్నాడు, జోజప్ప గారు లాంటి తండ్రి ఉన్నాడు, ప్రార్థించే తండ్రి ఉన్నాడు. ఓ తండ్రులారా, నీ బిడ్డలో చెప్పగలరా మా నాన్న పునీతుడు అని చెప్పగలరా? మా నాన్న ప్రార్థనాపరుడు అని చెప్పగలరా? మా నాన్నలో దోషము లేదు అని చెప్పగలరా? ఒకరోజు ఒక బిడ్డ అబద్ధం ఆడిందంట. అబద్ధం ఆడితే వాళ్ళ అమ్మ పట్టుకొని పక్క తీసుకుని వెళ్ళి, అబద్ధం ఆడతావా? అబద్ధం ఆడితే ఏమవుతుందో తెలుసా? 2 దెయ్యాలు వచ్చి నిన్ను పట్టుకొని నరకానికి తీసుకొని వెళ్ళిపోయి నరకంలో పెద్ద పిల్లని నూనె వేసి అందులో వేసి నిన్ను వేయించేస్తారు అని చెప్తుంది. అమ్మా అది కాదు, మరి నువ్వు నాకన్నా ఎక్కువ అబద్ధాలు ఆడతావు కదమ్మా అన్నదట. సరే, నేను ఒక అబద్ధం ఆడాను, నన్ను తీసుకుని వెళ్ళి నరకంలో వేయించేస్తారు, ఓకే, చిన్నపిల్ల. మరి నువ్వు నాకన్నా ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నావు కదమ్మా, మరి నిన్నేం చేస్తారు అన్నదట. వాళ్ళ అమ్మ ఏం చేయాలో అర్థం కాలేదు, బుర్ర ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు, సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయిందంట. నా తల్లి పవిత్రురాలు అన్ని బిడ్డలు చెప్పగలరా? నా కన్న తల్లి ప్రార్థనాపర్రాలు అన్ని బిడ్డలు చెప్పగలరా? ఏదో ప్రేమ కొలిది మా అమ్మ మంచిది అంటారేమో కానీ మా అమ్మ ప్రార్థనాపర్రాలు అని చెప్పలేరు. దురలవాట్లు మన కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. బిడ్డలు గుడికి రాకపోతే, గుడికి రారా బిడ్డ అని చెప్పే తండ్రి ఉన్నాడా? తల్లి ఉన్నదా? నీ బతుకు నువ్వు పో, నువ్వు ఎలాగైనా నాశనం అయిపో. ఇక్కడ ఇంకొక పునీతురాలు గురించి చెప్పాలి. పునీతుల జీవితాలు. పెద్ద తెరేసమ్మ, అవిలాపురి తెరేసమ్మ. ఈ అవిలాపురి తెరేసమ్మ బాల్య దశలో 4వ తరగతి 5వ చదువుతున్నప్పుడంట, చదువుతున్న రోజుల్లో ఆమె దగ్గర ఎల్లో లిటరేచర్ అంటే తెలుసా? ఎల్లో లిటరేచర్ అంటే ఉండకూడని పుస్తకాలు, చదవకూడని పుస్తకాలు. అంటే సినిమా స్టోరీలు, ఓకే, క్రైమ్ స్టోరీలు, అటువంటి పుస్తకాలు వాళ్ళ నాన్న చూశాడంట. వాళ్ళ నాన్న ఆమె యొక్క పుస్తకాల పెట్టెలో ఇటువంటి తప్పుడు పుస్తకాలు చూచిన వెంటనే ఆ పుస్తకాలన్నీ తీసి కాల్చేసి ఆ బిడ్డను చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళి బోర్డింగ్ స్కూల్లో, గర్ల్స్ బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేశారు. నాన్న వద్దు, నేను నీ దగ్గరే ఉండి చదువుకుంటాను, నన్ను జాయిన్ చేసి ఎంత ఏడ్చినా పట్టించుకోకుండా తీసుకుని వెళ్ళి బోర్డింగ్ స్కూల్లో వేసేశాడు. ఆ బోర్డింగ్ స్కూల్లో ద్వారా ఆమె నెమ్మదిగా ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకుంది, యేసు ప్రభుని ప్రేమించడం నేర్చుకుంది. అలా 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 ఆమె ఎంత గొప్పవారయ్యారంటే తెలుసా? అవిలాపురి తెరేసమ్మ ఆవిడ ప్రార్థిస్తే అలా గాలిలో లేచిపోయేవారంట. ఆమె తపస్సు చేస్తూ ప్రార్థిస్తే దేవుడు ఆమెకి ఇచ్చిన శక్తి గాలిలో అలా లేచిపోయేవారంట. అంత గొప్ప ప్రార్థనాపరురాలుగా ఆమె మారింది. గొప్ప సేవలు చేసింది, గొప్ప సభలు స్థాపించింది,
ఎన్నో పుస్తకాలు రాసింది, రాజులతో మాట్లాడింది. పాపు గారిని మరలా తీసుకొని కుర్చీలో కూర్చోబెట్టారు ఆవిడ. ఆ సంక్షోభ సమయంలో దేవుని యందు ప్రియులారా ఆవిడ అంటారు, నా తండ్రే కనుక నన్ను కనుక కరెక్ట్ చేయకపోతే నేను కూడా పాపిస్తాను అయిపోయేవాడిని. నా తండ్రి నన్ను చక్కని స్థితిలో నన్ను కరెక్ట్ చేశాడు కనుక ఈరోజు నేను దేవుని కృపలో జీవిస్తున్నాను. ఇదంతా నా తండ్రి పెంపకం అని ఆ యొక్క అమ్మగారు చెప్పగలిగారు. దేవుని యందు ప్రియులారా, దురలవాట్లతో ఉంటూ ఉన్నావే, అదేంటో తెలుసా? నెక్స్ట్ పాయింట్, స్వార్థ జీవితాలు. నీ స్వార్థం నీ నాలికని తడిపేసుకోవాలి. తల్లులు తక్కువ తినారా? తల్లులేమి తక్కువ తినలేదు. బిడ్డల జీవితాలు నాశనం అయిపోతున్నాయని తెలిసిన టీవీ వదలని తల్లులు, సీరియళ్ళు వదలని తల్లులు, సినిమాలు వదలని తల్లిదండ్రులు. ఏమో తెలుసా? బిడ్డలు చదవట్లేదు, బిడ్డలకు చదువు రావడం లేదు. ఇలాగే ఉంటే భవిష్యత్తులో వాళ్ళు 10th పాస్ అవ్వరు, వాళ్ళు ఇంటర్ పాస్ అవ్వరు, వాళ్ళకు ఉద్యోగాలు రావు, జీవితం అంతా పేదరికములో అడుక్కు తినాలి. ఈ విషయం తల్లికి, తండ్రికి, అమ్మమ్మకి, తాతయ్యకు, నానమ్మకు, తాతయ్యకు క్లియర్గా తెలుస్తున్నా స్వార్థ జీవితాలు. 5వ పాయింట్, స్వార్థ జీవితాలు. నా స్వార్థం, నాకు టీవీ కావాలంతే, నువ్వేమైనా పో, నువ్వు నాశనం అయిపో. నాకు సీరియల్ కావాలంతే, నువ్వు నాశనం అయిపోతే నాశనం అయిపో, నాకేం కావాలి. ఒక పక్క తండ్రి, బిడ్డలు ఏమైపోయినా పర్వాలేదు, నా వ్యభిచారం నాకు ముఖ్యం, నా అక్రమ సంబంధం నాకు ముఖ్యం, నా ధూమపానం, మద్యపానం నాకు ముఖ్యం అండ్ వాడి స్వార్థం. ఇక్కడ తల్లులేమో నా సీరియల్ నాకు ముఖ్యం, నా సినిమా నాకు ముఖ్యం, నా ఎంటర్టైన్మెంట్ నాకు ముఖ్యం అని తల్లుల యొక్క స్వార్థ జీవితాలు బిడ్డలను నాశనం చేస్తున్నాయి, కుటుంబాలను నాశనం చేస్తున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఆ తిరు కుటుంబం వలె మనం జీవించలేకపోతున్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, 5 అంశాలు చెప్పాను మొదటి ధ్యానాంశంలో. మన కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నం అవుతున్నాయి, మన కుటుంబాలలో ఎందుకు సంతోషం ఉండడం లేదు, ఏమైనా చెప్పగలరా? 1వది విశ్వాసం లేకపోవడం, 2వది వివాహేతర సంబంధాలు, దేవుని యందు ప్రేమ, 3వది ఒకప్పుడు చక్కగా కుటుంబంగా జీవించారు, అలాంటప్పుడు నువ్వు వివాహ సంబంధాలు పెట్టుకున్నావు, ఇప్పుడు నీ కుటుంబం పోతుంది, నీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, నీ కుటుంబం నాశనం అయిపోయింది. ఈరోజు నీ కుటుంబం నాశనం అయిపోవడానికి కారణం నువ్వు చేసిన పాపాలే. 3వది డబ్బే ముఖ్యం, డబ్బుంటే చాలు అనుకున్నటువంటి వ్యస్తత్వాలు. 4వది దురవ్యసనాలు, చెడు అలవాట్లు. 5వది స్వార్థముతో జీవించే జీవితాలు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 2వ ధ్యానాంశం, మన కుటుంబాల్లో ఉన్న లోపాలు చేశాం కదా, ఆ కుటుంబంలో ఉన్న గొప్పతనం చూద్దాం. ఏ కుటుంబం? తిరు కుటుంబం. ఎవరెవరు అందులో ఉన్నారు? వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటి? దేవుని యందు ప్రియులారా, అంటే చాలా ఉన్నాయి కానీ 3 విషయాలు మినహాయింపులు మాత్రం నేర్చుకుందాం. అనగా తిరు కుటుంబముకు దేర్ ఆర్ నో స్పెషాలిటీస్, దే ఆర్ నాట్ ఎక్సెప్షనల్ కేసెస్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనలో నేను చాలా స్పెషల్, అవునా, నేను చాలా స్పెషల్, నేను ఇలాగ వెళ్ళానంటే టక్కన లెగిసి నా కుర్చీ నాకు ఇచ్చేయాలి, నేను ఇలాగ వెళ్ళానంటే నేను ఎన్నో చేస్తున్నాను కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫ్యామిలీ కార్డు కట్టాల్సిన అవసరం లే, బికాస్ ఐఎమ్ స్పెషల్. నేను అక్కడ ఇక్కడ అలా ఇలా చేస్తున్నాను కనుక నేను మిషన్ సండే వేద వ్యాపకాలను కట్టాల్సిన అవసరం లే, రూల్స్ పాటించాల్సిన అవసరం లే, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నన్ను ఎవడు అడిగినోడు లేడు అంటున్నారే. ఇది మన యొక్క గర్వం, మన తలబిరుసుతనం, మన మూర్ఖత్వం. ఇలాగుంటే దేవుని యందు ప్రియులారా, ఆ మరియ తల్లి
ఆ యేసు ప్రభు, ఆ యోసేపు, ఆ తిరుకుటుంబం ఎంతగా తమను తాము తగ్గించుకున్నారంటే దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్సెప్షన్స్. ఉదాహరణకి నెంబర్ 1, మతాచారాలలో వారికి మినహాయింపు లేదు, అంటే వాళ్ళు తీసుకోలేదు మతాచారాలు. ఈరోజు సువిశేషపట్నం లూకా శుభవార్త 2వ అధ్యాయం 22వ వచనం 39వ వచనంలో చూసినట్లయితే వాక్యం చెబుతుంది, మోషే చట్ట ప్రకారము 22వ వచనం, అవునా? 39వ వచనం దేవుని ఆజ్ఞ ప్రకారము, అవునా? అనగా దేవుని చట్టమును, మోషే చట్టమును వారు అనుసరించారు, దేవుని ఆజ్ఞలు వారు పాటించారు. దేవాలయం పట్ల శుద్ధీకరణ సాంగ్యాలలో వాళ్ళు పాలు పంచుకున్నారు దేవుని యందు ప్రియులారా. దే నెవర్ ఫెల్ట్ దట్ దే ఆర్ స్పెషల్ కేసెస్, దే నెవర్ ఫెల్ట్ దట్ దే ఆర్ ఎక్సెప్షనల్ కేసెస్. దే ఆల్వేస్ ఫెల్ట్ దట్ వీఆర్ ఆల్సో వన్ అమంగ్ ఎవ్రీ వన్. అందరిలో మనమొకరమి, అందరితో పాటు మనము కూడా, ఓకే, అందరితో పాటు మనము కూడా, అందరిలో మనము ఒకరము అంటూ తమని తాము ఎంతగా తగ్గించుకున్నారో దేవుని యందు ప్రియులారా. ఇది మనం నేర్చుకోవాలి. నేను ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నాను, సో వాట్, మా కుటుంబాలు ఎక్కువ ఇక్కడున్నాయి, అయితే ఏంటట? ఒక గ్రామంలో ఒక ఇంటి పేరు ఉంటుంది, ఆ ఇంటి పేరు మీద ఒక 20 కుటుంబాలు ఉన్నాయి, అయితే మేము స్పెషలా? అటువంటి ఆలోచన చూడండి. మోషే ధర్మశాస్త్ర చట్ట ప్రకారం జీవించడంలో, దేవుని ఆజ్ఞలు పాటించడంలో ఈ యేసు, మరియా, యోసేపులు దే నెవర్ ఎవర్ స్టెప్డ్ బ్యాక్, దే ఆల్వేస్ ఒబేయిడ్. మోషే ధర్మశాస్త్రములను, దేవుని ఆజ్ఞలను వారు పాటించారు దేవుని యందు ప్రియులారా. ఒకసారి ఆలోచన చేయండి, దేవుని ఆజ్ఞలను మీరు మీ కుటుంబం పాటిస్తున్నారా? తిరుసభ కట్టడలు మీరు పాటిస్తున్నారా? దేవుని యందు ప్రియులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. రెండవ ఎక్సెప్షన్ ఏంటి తెలుసా? దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్సెప్షన్. రెండవ భాగం ఏంటంటే శ్రమలు పొందడములో, కష్టాలు పొందడములో దే ఆర్ నాట్ ఎక్సెప్షనల్ కేసెస్. అందరూ ఎలా శ్రమలు పడ్డారో వాళ్ళు శ్రమలు పడ్డారు, అందరూ ఎలా కష్టాలు పడ్డారో వాళ్ళు కష్టాలు పడ్డారు దేవుని యందు ప్రియులారా. ఎలాగండి అంటే, ఇదిగో మరియ తల్లి సైతం బహుశా మన క్రిస్మస్ రోజు ధ్యానం చేసాం. ఏంటని? కఠినమైనటువంటి శీల పరీక్ష ఎదుర్కొన్నారు. నాట్ ఎక్సెప్షనల్. వారు బెత్లెహేము వెళ్తున్నప్పుడు ఆ దూర ప్రయాణములో ముందుకు నడిచారు. నాట్ ఎక్సెప్షనల్. అక్కడికి వెళ్ళగానే దేవుడు దైవ కుమారుడు గర్భంలో ఉన్నాడు కదా, వాడికి ఇల్లు లేకపోవడం ఏంటి విచిత్రం? కాకపోతే దేవదూతలు వెళ్ళి ఒక 5 స్టార్ హోటల్ అరేంజ్ చేయాలి కదా, అరేంజ్ చేశారా? ఏ సత్రములో వాళ్ళకు చోటు లేదు. పశువుల పాక, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ డెలివరీ? ఏండి, ప్రసవించడానికి పశువుల పాక యోగ్యమైనదా? ఎంత డర్ట్ ఉంటుంది, ఎంత ఇన్ఫెక్షన్ ఉంటుంది. శ్రమలు పొందడంలో, కష్టాలు పొందడంలో నో ఎక్సెప్షన్. దే ఆర్ నాట్ స్పెషల్. అన్ని కష్టాలు వాళ్ళు కూడా పొందారు. హేరోదు కత్తి వెంటాడుతుంటే భయముతో వారు ఐగుప్తుకు పారిపోయారు. మరి తల్లి, నువ్వు దేవుని కుమారుడవైతే నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడొచ్చు కదా, అనొచ్చు కదా. ఆ శత్రువు అన్నాడే, ఆ ఎడమ చేతి వైపు కొట్టబడినటువంటి ఒక దొంగవాడన్నాడే, అయ్యా నువ్వే కనుక మెస్సయావైతే నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడు. మరి తల్లి అలాగన్నారా? జోజెఫ్ గారు అలాగన్నారా? ఇది దేవుని చిత్తం, ఇప్పుడు ఇలాగే కానిమ్ము. ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఆ ప్రయాణంలో, ఐగుప్తుకు పలాయనంలో ఎన్ని కష్టాలు పడ్డారు. నాట్ ఎక్సెప్షనల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో ఏమైనా 5 స్టార్ హోటల్కి రాసి ఇచ్చేశారు ఎవరన్నా? అక్కడ ఎన్ని బాధలు పడ్డారో. నాట్ ఎక్సెప్షనల్.
ఎందులో కూడా కష్టాలు పొందడంలో, ఆ శ్రమలు పొందడంలో వాళ్ళు ఎటువంటి రాయితీలు పొందుకోలేదు. మతాచారాలు పాటించడంలో, దేవుని ఆజ్ఞలు పాటించడంలో ఎటువంటి రాయితీలు వారు పొందుకోలేదు దేవుని యందు ప్రియులారా. మూడవది, నాట్ ఎక్సెప్షనల్, నో ఎక్సెప్షన్. ఎందులోనండి అంటే ఇతరుల కష్టాలలో పాలు పంచుకోవడంలో వాళ్ళకి మినహాయింపు లేదు. ఇతర కష్టాలు, ఎలిజబెత్ అమ్మ 6 నెలల గర్భిణి వృద్ధురాలు, మరియ తల్లి వెళ్ళి నేను నీకు సేవ చేయడం ఏంటి అన్నారా? నేను నీకు సేవ చేస్తాను. కానాపల్లిలో వారు నన్ను అడగలేదు కనుక నేను ఇవ్వను, అంతే, వాళ్ళు అడిగితే చూస్తాను అన్నారా? మనం అంటాం కదా, గుడి పండక్కి డెకరేషన్ రారా అంటే మమ్మల్ని పిలవలేదు, మేము రాలేదు. మమ్మల్ని పిలవలేదు, మేము రాలేదంటే ఏంటి అది? దాని అర్థం వాడి గర్వం, రావాలని లేదు కనుక రాలేదు. మరియ తల్లి వాళ్ళని అడగలేదు కనుక నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయను అనకుండా, వాళ్ళ కష్టములో, వాళ్ళ అవమానములో అమ్మ మరియ తల్లి వెళ్ళి పాలు పంచుకుంటుంది దేవుని యందు ప్రియులారా. మతాచారాలు పాటించడంలో, శ్రమలు కష్టాలు పొందడంలో, ఇతరుల కష్టాలలో పాలు పంచుకోవడంలో వారికి ఎటువంటి మినహాయింపులు, రాయితీలు లేవు. ఇది మనం గుర్తించాలి. వాళ్ళ గొప్పతనం ఈ చెప్తే సరిపోతుంది. ఈ విషయాలు యేషువా యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఆఖరి ధ్యానాంశం 2 చెప్పాను కదా. ఏంటి చెప్పండి. మొట్టమొదటిది, వారి యొక్క లోపాల, మన తిరు కుటుంబంలో, మన కుటుంబాలలో ఎందుకు ఆనందం లేదు, ఒక 5 కారణాలు. రెండవది, తిరు కుటుంబము గొప్పతనం ఏంటంటే ఎటువంటి మినహాయింపులు, రాయితీలు వారు పొందుకోలేదు. కష్టాలు పొందడంలో, దేవుని చట్టం పాటించడంలో, ఇతరుల కష్టాల్లో పాలు పంచుకోవడంలో. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎలా జీవించారు, లేదా మనము ఎలా జీవించాలి, ఒక కుటుంబముగా మనం ఎలా జీవించాలి. ఓకే, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ బిడ్డలు కలిసి ఎలా జీవించాలి దేవుని యందు ప్రియులారా. 4 అంశాలను 4 దేవుని వాక్యాల ద్వారా మనం నేర్చుకుందాం దేవుని యందు ప్రియులారా. చూడండి, లూకా శుభవార్త 10వ అధ్యాయం 38వ వచనం చదువుతారా? లూకా శుభవార్త 10వ అధ్యాయం 38వ వచనం. వారు ప్రయాణం చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. వెరీ గుడ్, తన ఇంటికి ఆహ్వానించెను. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిది, ఒక తిరు కుటుంబముగా నువ్వు ఎదగాలి అంటే, మారాలి అంటే, మీ కుటుంబము తిరు కుటుంబ పోలికలో ఉండాలి అంటే ఏం చెయ్యాలండి అంటే, మార్తమ్మ వలె యేసు ప్రభుని ఆహ్వానించే కుటుంబముగా నీ కుటుంబము మారాలి. వెల్కమ్ జీసస్ ఇంటు యువర్ హోమ్స్. వెల్కమ్ జీసస్ ఇంటు యువర్ హోమ్స్. నీ కుటుంబంలోనికి యేసయ్యను ఆహ్వానించండి. ఫాదర్ గారండి, ఎలాగండి ఆహ్వానించడం అంటారా? అయితే ఇట్ ఈస్ ఓన్లీ బై ఫ్యామిలీ ప్రేయర్. కుటుంబ ప్రార్థన వలన మాత్రమే యేసు ప్రభునికి మనం చోటు ఇవ్వగలం. మనం అనుకుంటాం, నా ఇంటిలో ఒక పెద్ద ఇల్లు కట్టుకొని అక్కడ ఒక దేవుడు మూల పెట్టుకుంటే నేను దేవుడు చోటు ఇచ్చేసినట్టే. నాట్ నెససరీ. సమ్టైమ్స్ మనం పేదవాళ్ళమైతే మన ఇంట్లో ఒక మూల దేవునికి ఇచ్చేయడానికి మన ఇంట్లో చోటు ఉండదు. చిన్న ఇల్లు, ఆ మంచం అయితే ఇల్లు అంతా నిండిపోద్ది. కాలు కింద పెట్టడానికి చోటు ఉండదు. మళ్ళీ దేవునికి ఒక చోటు అక్కడ ఇవ్వకపోయినా పర్వాలే, భౌతికంగా బాహ్యంగా ఇవ్వకపోయినా పర్వాలే, కానీ ఆ కుటుంబము ప్రతిరోజు కుటుంబ సమేతముగా కుటుంబ ప్రార్థన చేయగలిగితే యు ఆర్ వెల్కమింగ్ జీసస్ ఇంటు యువర్ హోమ్, విచ్ మీన్స్ యు ఆర్ బికమింగ్ ఏ హోలీ ఫ్యామిలీ. తిరు కుటుంబముగా నువ్వు మారుతున్నావు దేవుని యందు ప్రియులారా. ఓకే, ఈ తిరు కుటుంబ పండుగ రోజున ఫర్ హెవెన్స్ సేక్, ఫర్ గాడ్స్ సేక్ మీ అందరినీ కూడా ప్రాధేయపడుతున్నాను.
మీరు మీ కుటుంబంలో భద్రంగా ఉండాలంటే ఓకే, తప్పనిసరిగా కుటుంబ సమేతంగా కుటుంబ ప్రార్థన చేయండి. ఫాదర్ అని మేము కుటుంబ ప్రార్థన చేస్తున్నామండి, అయినా మాకెందుకు ఈ కష్టాలు అంటారా? మీరు అవిశ్వాసాన్ని కూడా విడిచిపెట్టండి. అరే మాకు అవిశ్వాసమే లేదంటారా? దబ్బర సిద్ధాంతాలు, మూఢ నమ్మకాలు మీరు విడిచిపెట్టాలి. యేసు ప్రభుని విశ్వసిస్తే సంపూర్తిగా యేసు ప్రభుని విశ్వసించాలి. ఆవగింజంత విశ్వాసం అంటే ఏంటి తెలుసా? ఆవగింజ, దెర్ ఇస్ నో హ్యాలోనెస్, దెర్ ఇస్ నో గ్యాప్ ఇన్ దట్ ఆవగింజ. మస్టర్డ్ సీడ్ కంప్లీట్గా ఉంటుంది. చిన్న విశ్వాసమైన ఇట్ షుడ్ బి ఏ కంప్లీట్ ఫెయిత్. దేవుని యందు ప్రియులారా, ప్రభుని ఆహ్వానించే వ్యక్తులుగా. రెండవది, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా నువ్వు యేసయ్య స్వరాన్ని వింటున్నావు. వెల్కమ్ జీసస్ బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మూడవదిగా, బై పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతమైన ప్రార్థన ద్వారా నువ్వు ప్రభుని ఆహ్వానించగలవు. నాలుగవది, బై విజిటింగ్ ద ష్రైన్స్, పవిత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాల సందర్శన ద్వారా నువ్వు ప్రభుని ఆహ్వానించిన వాడవుతున్నావు. కనుక యేసుని ఆహ్వానించే వారిగా మనం మారాలి. ఇది మొట్టమొదటిది. ఎలాగండి? గట్టిగా అందరూ, మనము యేసు ప్రభుని ఆహ్వానిస్తే మనము తిరు కుటుంబముగా మారతాం. ఎక్కడైతే యేసు ప్రభు ఉంటాడో అది తిరు కుటుంబమే. అమ్మ మరియ తల్లి యేసు ప్రభుని తన హృదయంలోనికి, యేసు ప్రభుని తన గర్భములోనికి ఆహ్వానించినట్లుగా మనము ప్రార్థన ద్వారా మన హృదయంలోనికి, దివ్య పూజాబలి ద్వారా మన శరీరములోనికి ప్రభుని ఆహ్వానిద్దాం. దేవుని యందు ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, దేవుని యందు ప్రియులారా, నీ కుటుంబము తిరు కుటుంబముగా మారాలంటే దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 19వ అధ్యాయం 9వ వచనం. లూకా శుభవార్త 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలైనా ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఏలైనా ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. దేవుని యందు ప్రియులారా, రక్షణ పొందే కుటుంబములుగా మారాలి. ఎలాగండి? అందరూ గట్టిగా, కొంచెం గట్టిగా. ఎలా రక్షణ పొందే కుటుంబంగా మారాలి అంటే ఏం చెయ్యాలి? అక్కడ జక్కయ్య అనువాడు యేసు ప్రభుని ఇంటికి పిలిచాడు. ఇంటికి వచ్చిన వెంటనే నీకు రక్షణ వచ్చేసింది, నన్ను పిలిచావు కనుక అన్నాడా? నో. ప్రభు సైలెంట్గా ఉన్నారు. ఆవిడ అందరూ కూడా ఇతనేంటి పాపుల ఇంటికి వెళ్తున్నాడు, వాళ్ళతో భుజిస్తున్నాడు అన్న మాటలు విన్నాడు. నా వలన నా ప్రభునికి చెడ్డ పేరు, నా వలన నా పరిశుద్ధులైన దేవునికి అపకీర్తి, ఇది జరగకూడదు. కనుక అయితే నేను ప్రభుని విడిచిపెట్టాలి, లేదంటే నా పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. నేను ప్రభుని విడిచిపెట్టలేను కనుక నేను నా పాపపు జీవితాన్నే విడిచిపెడతాను అని చెప్పి లేచి నిల్చున్నాడు. అందరూ కూర్చున్నారు. అందరూ చూస్తుండగా, ప్రభువా ప్రభువా ఇదిగో ఒక నిర్ణయం తీసుకున్నాను, ఏ స్ట్రాంగ్ రెజల్యూషన్. ఏంటో తెలుసా? నా ఆస్తిని 2 భాగాలు చేస్తున్నాను. ఎన్ని భాగాలు? ఒక భాగం పేదలకు ఇచ్చేస్తున్నాను, ఇంకొక భాగం నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా స్వీకరించానో వాళ్ళకి 4 రెట్లు, 10,000కి 40,000, 1,00,000కి 4 లక్షలు, ఒక్కొక్కరికి 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తున్నాను. మరి నీకో? నాకు నువ్వు ఉన్నావు కదా ప్రభువా. దేవుని యందు ప్రియులారా, రక్షణ పొందే కుటుంబములుగా మారాలంటే మారు మనస్సును నువ్వు స్వీకరించాలి. మారు మనస్సు, ఇందాక చెప్పామే, దురలవాట్లు నీకున్నాయా? వదులుకో. స్వార్థ జీవితం నీకుందా? వదులుకో. వివాహేతర సంబంధాలు నీకున్నాయా? మానుకో. ధనాన్ని దైవంగా భావించే తత్వం నీలో ఉందా? అది కూడా మానుకో. స్వచ్ఛమైన విశ్వాసం లేకుండా ఉందా? క్రియాశీలకమైన విశ్వాసం కలిగి ఉండు. మారు మనస్సు నువ్వు పొందితే రక్షణ పొందే కుటుంబముగా నువ్వు మారుతావు. దేవుని యందు ప్రియులారా, ఇది 2వ అంశం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వది, దేవుని యందు ప్రియులారా,
వాక్యం చూద్దాం. లూకా శుభవార్త 7వ అధ్యాయము 47వ వచనం. లూకా శుభవార్త 7వ అధ్యాయము 47వ వచనం చదువుతారా ఈమె ఎవరైనా? అధికముగా ప్రేమించినది కనుక ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి. ఈమె చేసిన అనేక పాపములు కూడా క్షమించబడినవి. తక్కువగా క్షమింపబడివాడు తక్కువగా ప్రేమించును అని నీతో చెప్పుచున్నాను. దేవుని యందు ప్రియులారా, మూడవది, యేసుని అధికముగా ప్రేమించే కుటుంబముగా నువ్వు మారితే నీ కుటుంబము తిరు కుటుంబం అవుతుంది. ఆమె అధికముగా ప్రేమించింది. తన కన్నీటితో యేసయ్య పాదాలు కడిగింది. తన శిరోజాలతో ఆయన పాదాలను తుడుస్తుంది. ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటా మానుట లేదు. ఎందుకంటే ఆమె అధికముగా యేసయ్యను ప్రేమించింది కనుక. మరి మన ప్రేమ ఎలాగుంది? మన ప్రేమ యేసు ప్రభుని పట్ల నీ ప్రేమ ఎలాగుందో తెలుసా? ఎలా ఉంటుంది? ఉదాహరణకి ఇక్కడ పూజ జరుగుతుంది. ఇంటికి చుట్టం వచ్చాడు. చుట్టం మీద ఉన్న ప్రేమతో దేవుని ప్రేమకు, ఓకే, ఇక్కడ పూజ జరుగుతుంది. ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ మీద ప్రేమ ఉంటుంది, యేసయ్య మీద ప్రేమ ఉండడం లేదే. చాలాసార్లు మనకు ఉద్యోగాలు, వ్యాపారాలు ఉంటున్నాయి. వెరీ గుడ్, ఒప్పుకుంటాను, మంచిది. దేవాలయానికి రావాలంటే ఉద్యోగం సెలవు పెట్టాలి, కష్టం. కానీ ఒక ఫ్రెండ్ పెళ్ళి, ఒక ఫ్రెండ్ పిక్నిక్ పిలిచాడు రంపచోడవరం, సెలవు వచ్చేస్తుంది, సెలవు పెట్టియచ్చు, పర్వాలే. ఏంటిది? ఫ్రెండ్ మీద ప్రేమ, పిక్నిక్ మీద ప్రేమ, యేసయ్య మీద లేకుండెను. ఆమె అధికముగా ప్రేమించింది. అధికముగా యేసయ్యను ప్రేమించే కుటుంబముగా నువ్వు మారగలవా? అధికముగా, అధికముగా. దేవుని యందు ప్రియులారా, ఇది మూడవది. ధ్యానించండి, ఆలోచించండి, బాగా ఆత్మపరిశీలన చేసుకోండి. అలా చేస్తే యూ కెన్ నో దట్ యువర్ లవ్ ఫర్ గాడ్ ఈస్ నాట్ ఎ రియల్ లవ్. యేసు ప్రభు మీద నీకున్న ప్రేమ ఏంటో తెలుసా? నీకు, నాకు, మనందరికీ ఉన్న ప్రేమ ఏంటో తెలుసా? స్వార్థమైన ప్రేమ. స్వార్థం. సపోజ్ ఒక ధనవంతుడైన ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, జాగ్రత్తగా ఉంటాం, ఆ ఫ్రెండ్షిప్ పోగొట్టుకో. ఎందుకని? ఎప్పుడైనా అవసరమైతే డబ్బులు ఇస్తాడు కదా. యేసు ప్రభు మీద మనకున్న ప్రేమ అటువంటిదే. స్వార్థపూరితమైన ప్రేమ. ఏంటంటే నాకు ఉద్యోగం ఇస్తాడు, నాకు దీవెన ఇస్తాడు, నాకు అడిగింది ఇస్తాడు, మరి ఆయన్ని దూరం పెడితే అది ఇవ్వడేమో, ఎందుకు వచ్చిన గొడవ? ఇటువంటిది కాదు. అధికమైన ప్రేమ. అతను ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా, నీకు మంచి జరిగినా చెడే జరిగినా, మేలు జరిగినా కీడు జరిగినా, కెన్ యు లవ్ హిమ్ ఇన్ ద సేమ్ వే? అది అధికమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ దేవునికి మనం ఇవ్వాలి. దేవుని యందు ప్రియులారా, ఇక ఆఖరిది, నాలుగవది, దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 19వ అధ్యాయము 27వ వచనం. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 27వ వచనం చదవండి ఎవరైనా. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. ఇదిగో మరియ తల్లి గురించి యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నాడు. యోహాను, ఇదిగో నీ తల్లయ్యా అంటే వెంటనే ఆ తల్లిని తన ఇంటికి తీసుకొని పోయాడు. బాధ్యతను స్వీకరించే వ్యక్తులుగా మనమున్నప్పుడు మన కుటుంబాలు తిరు కుటుంబముగా మారుతున్నాయి. దేవుని యందు ప్రియులారా, బాధ్యతను స్వీకరించే, బాధ్యతలు విస్మరించే, ఓకే, చాలా కుటుంబాలలో భార్యలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకని? భర్త తాగేసి దొర్లుతున్నాడు కనుక. రే, భార్య ఇంట్లో ఉండి పిల్లల ఆలనాపాలన చూసుకోవాలి కదా. ఎందుకు ఈరోజు నీ భార్య కూలి పని, నాలి పని చేయాల్సి వస్తుంది? భర్త బాధ్యతను స్వీకరించడం లేదు కదా. దేవుని యందు ప్రియులారా, బాధ్యతను స్వీకరించే భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా మనం ఉండాలి. 4 అంశాలు నీ కుటుంబం తిరు కుటుంబంగా మారాలంటే యేసుని ఆహ్వానించే కుటుంబముగా,
రక్షణ పొందే కుటుంబముగా, యేసుని అధికముగా ప్రేమించే కుటుంబముగా, బాధ్యతను స్వీకరించే కుటుంబముగా మనం మారాలి. ఈనాటి ఈ తిరుకొండ మహోత్సవ రోజున 3 అంశాలు ధ్యానించాం. మన కుటుంబాలు నాశనం అవడానికి 5 కారణాలు. యేసు ప్రభు కుటుంబం, ఆ తిరు కుటుంబం గొప్పతనం, ఎటువంటి మినహాయింపులు రాయితీలు లేవు. ముఖ్యంగా 3 విషయాలలో నా కుటుంబం తిరుకుగా మారాలంటే నేనేం చేయాలి? 4 అంశాలను ధ్యానించాం. ఇవన్నిటినీ కూడా దేవునికి అర్పిస్తూ, ఈ వాక్యమును దేవునికి అర్పిస్తూ, ఈ ధ్యానాంశమును దేవునికి అర్పిస్తూ మనసులో పదిలపరచమని, జీవితంలో పాటించే శక్తినిమ్మని, మన కుటుంబాలను తిరుకుటుంబంగా మార్చమని తండ్రిని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనలను మన కుటుంబములను సర్వదా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. అందరూ లేచి నిల్చుందాం.